ధనాది దేవత అయిన కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి అతని వివాహ నిమిత్తం ఎక్కువ మొత్తంలో ధనాన్ని కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి తీరుస్తున్నాడని హిందువుల నమ్మకం. కైలాసం పక్కనే ఉండే అలకాపురి కుబేరుడి నివాస స్థానం. ఈయన భార్య పేరు భద్ర. కుబేరుడి ఐశ్వర్యానికి కారణం తెలియాలంటే మనం ముందుగా అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాల్సిందే. శివపురాణం ప్రకారం సూత మహాముని శౌనకాది మునులకు ఇలా చెప్పసాగాడు. పూర్వం కాంపిల్యం అనే నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేదాంగాలు, శాస్త్ర పురాణాలు అన్నింటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు తాను నివసించే రాజ్యానికి రాజగురువుగా నియమించబడ్డాడు. వీరికి ఒక్కగానొక్క సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి ఆ జూద క్రీడ కోసం